వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు వైజాగ్ సౌత్ అనేది అత్యంత కీలకమైన సీట్ ఈరోజు అన్ని పార్టీలకి. ఓట్ బ్యాంక్ పరంగా చూసుకున్నట్లయితే వైజాగ్ సౌత్లో దాదాపు 1,00,000 మాత్రమే ఓట్ బ్యాంక్ ఉంది. అది చిన్న కాన్స్టిట్యున్సీని, బట్ ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటుంది బికాజ్ ఆఫ్ వాసుపల్లి గణేష్. అలాంటి వాసుపల్లికి చెక్ పెట్టేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పావులు కదుపుతున్నారా అంటే ఆల్మోస్ట్ కదిపేశారని అనుకోవాలి. ఈరోజు అక్కడ మైనారిటీ అభ్యర్థిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేస్తున్నారు. ఆయన రెహమాన్ కూడా గతంలో పూర్తి స్థాయిలో రెహమాన్ అక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన హిస్టరీ అయితే ఆయనకుంది. ఇక్కడ మనం చూసినట్లయితే వాసుపల్లి గణేష్ ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. సో గతంలో 2014లో ఆయన టీడీపీ నుంచి కూడా ఎమ్మెల్యే, అంతకుముందు కూడా టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. పర్టికులర్లీ 2014లో కూడా ఎమ్మెల్యే, 2019లో కూడా ఆయన వాసుపల్లి గణేష్ ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. కోలా గురువులు లాంటి వాళ్ళని ఓడించి కూడా ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. సో అటు ద్రోణంరాజు శ్రీనివాస్ లాంటి వాళ్ళు కూడా వాసుపల్లి గణేష్ను ఓడించిన చరిత్ర అయితే అటు ఉంది అని చెప్పాలి. అయితే అలాంటి ఫ్యామిలీకి కూడా చెక్ పెట్టి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో వాసుపల్లి గణేష్ను పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఆయన ఎవరైతే ఒక వంశీ కావచ్చు, ఒక కర్ణం బలరాం కావచ్చు, ఇలాంటి వాళ్ళతోనే ఆ రోజున వెళ్ళి వాసుపల్లి గణేష్ కూడా వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. అయితే అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే వాసుపల్లి గణేష్ వైఎస్ఆర్సీపీలో చేరారో అప్పటి నుంచి కూడా ఆయనకి సఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ స్థానికంగా ఉన్న కోలా గురువులు మాత్రం ఆయన వర్గం కానీ ఈయన్ని యాక్సెప్ట్ చేయలేకపోయింది పూర్తి స్థాయిలో. ఇక వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కూడా ఆ స్థాయిలో ఆయనకు ఒక బజ్ అయితే క్రియేట్ కాలేదనుకోవాలి అక్కడ. సో అందుకే ఎప్పటికప్పుడు కూడా వాసుపల్లి అక్కడ పూర్తి స్థాయిలో మింగిల్ అవ్వలేకపోతూ వస్తున్నారు. అత్యంత కీలకమైన పదవులు ఇచ్చినప్పటికీ వాటికి రిజైన్ చేసి మరీ పూర్తి స్థాయిలో ఆయన కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ చేస్తున్నా ఆ స్థాయిలో వాసుపల్లి గణేష్ని మాత్రం జనం అయితే ఓన్ చేసుకోవట్లేదు అనుకోవాలి. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళడాన్ని కూడా ఆయన వెంట ఇన్ని రోజులు నడిచిన వర్గం అయితే ఒక అవమానంగా అయితే భావిస్తూ వస్తుంది. అదొక సెట్ బ్యాక్ అని చెప్పుకోవాలి. ఇక జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా వాసుపల్లి గణేష్కు సంబంధించి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉందన్న సర్వేలు వస్తూ ఉన్నాయి. ఈరోజు చూసినట్లయితే ఇటీవలే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆయన తన విద్యాసంస్థల నుంచే కూడా అక్కడి నుంచే మద్యం పంపకాలు చేపడతాన్ని కూడా తన కార్యకర్తలకు అది అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన పరిస్థితి ఉంది. వాసుపల్లి మీద సోషల్ మీడియా వేదికగా చాలా తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు వచ్చాయి. ఇలాంటి అనేక రకాల కారణాలు ఈ రోజున వాసుపల్లికి ఒక డ్రాబ్యాక్గా మారాయి కాన్స్టిట్యున్సీలో. అయితే మొన్నటి వరకు ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కోలా గురువులకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలు వచ్చాయి. అటు కోలా గురువులు చాలా సాఫ్ట్ కార్నర్ నేతగా కావచ్చు, ఇక జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని కీలక పదవులు కూడా చేశారు ఆయన. కోలా గురువులు ఇప్పుడు కూడా కొన్ని పదవుల్లోనే ఉన్నారు. సో అలాంటి కోలా గురువుకు టికెట్ ఇచ్చినట్లయితే ఈజీగా ఆ సీట్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని అంచనాలు వచ్చాయి. ఇదే జరిగినట్లయితే అటు ఉన్న పార్టీ పోయింది, అటు తాను వెళ్ళిన వైసీపీ నుంచి తనకు టికెట్ లేదనే ఒక డైలమా అయితే వాసుపల్లిలో ఉంది. గత కొన్ని రోజులుగా కోలా గురువులకు ఇస్తారనే ఒక అంచనాతో, ఒక బాధతో ఆయన ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు కోలా గురువులను కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అతి కీలకమైన రెహమాన్కి, అక్కడ అంటే మైనార్టీ వర్గానికి చెందిన రెహమాన్కి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ రోజున అత్యంత చిన్న కాన్స్టిట్యున్సీ, అంటే 1,00,000 ఓటర్లు మాత్రమే ఉన్న కాన్స్టిట్యున్సీగా సౌత్కి పేరుంది. సౌత్లో అటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లతో పాటు మైనార్టీ వర్గానికి చెందిన ఓటర్లు కూడా అదే స్థాయిలో ఉన్నారు. గెలుపు ఓటమిలో వాళ్ళు నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అలాంటి ఈక్వేషన్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అక్కడ మైనార్టీ వర్గానికి చెందిన రెహమాన్తో ఈ రోజున వాసుపల్లి గణేష్కు చెక్ పెట్టే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ సీటు విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి ప్లస్ అవుతుంది అనేది మనం చూడాలి. ఎందుకంటే ఈరోజు వాసుపల్లి గణేష్ టీడీపీలోకి వెళ్లేందుకు ఛాన్స్ లేదు. టీడీపీ అయితే డోర్స్ పూర్తిగా క్లోజ్ చేసింది. ఇక్కడ నుంచి టీడీపీకి ఇస్తారా ఆ సీట్, జనసేనకి ఇస్తారనే విషయంలో కూడా ఇంకా స్పష్టత అయితే లేదు. బట్ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగితే ఈజీగా టీడీపీ వశమయ్యే అవకాశం ఉంటుంది ఆ సీట్ అన్న అంచనాలు కూడా ఉన్నాయి. సో వాసుపల్లికి అటు టీడీపీ నుంచి కూడా డోర్స్ క్లోజ్ అయినట్టే అనుకోవాలి. బట్ ఇదే సమయంలో ఆయన వైసీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా కూడా తిరుగుబాటుదారుడిగా పావులు గదిపే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. సో మొత్తానికి వాసుపల్లికి చెక్ పెట్టేందుకు ఒక మైనార్టీ నేత పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగం ఎంతవరకు రేపటి ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మాత్రం వైజాగ్ సౌత్ సీట్ను ఒక హాట్ సీట్గా మారుస్తుంది అన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.